ఓసానికి 14 రోజుల రిమాండ్. కర్నూలు జిల్లా జైలుకు తరలింపు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ఓ పెళ్లికి హాజరు కానున్న ఏపీ సీఎం. నేటి అర్ధరాత్రి వైజాగ్ ప్రయాణం. రేపు విశాఖలో పుస్తకావిష్కరణ సభకు హాజరు. ఇవాళ గాంధీ భవన్లో పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో మీనాక్షి నటరాజన్ భేటీ. ఆ తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో సమావేశం. నిన్న మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గాలపై సమీక్ష. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరిక. నేడు విజయవాడలో విచారణకు హాజరు కానున్న గోరంట్ల మాధవ్. అత్యాచార కేసులో బాధితుల పేర్లు చెప్పడంతో నోటీసులు. మాజీ ఎంపీ గోరంట్లను ప్రశ్నించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు. వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ. వంశీని అరెస్ట్ చేసిన పటమట పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ కోరుతూ పిటిషన్. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు స్టేషన్ ఫుటేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లు. వాచ్లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో నో ఎంట్రీ. ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు 82,000 ఓట్ల మెజారిటీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖర్కు 77,000 ఓట్ల మెజారిటీ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్. డీ వాటరింగ్ చేస్తూ ఉన్న ఆగని నీటి ఊట. టన్నెల్లో మట్టి తొలగిస్తే తప్ప ముందుకు సాగని పనులు. పిల్లర్లు వేసి కన్వేయర్ బెల్ట్ను నిర్మిస్తూ ఉన్న రెస్క్యూ బృందం. చివరి దశలో టీబీఎం మిషన్ కటింగ్ పనులు. తెలుగు రాష్ట్రాల్లో సూర్య ప్రతాపం. ఖమ్మంలో అత్యధికంగా 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. సూర్యాపేటలో 39.5, కర్నూలు, కరీంనగర్లో 39.1 డిగ్రీల సెల్సియస్. ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 87,380 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 80,100. హైదరాబాద్లో కిలో వెండి 1,07,000.